ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష. ఆమె అంగీకరించకపోవచ్చు కానీ ఇది నిజం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. వారి పిల్లలు ఎక్కడున్నారో కూడా ఈరోజు తెలియదు. అలాంటిది వైఎస్ షర్మిల గారిని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నియమించింది? మిగిలిన ముఖ్యమంత్రులకు సంబంధించిన పిల్లల్ని ఏనాడు కూడా పిసిసి అధ్యక్షులుగా నియమించలేదే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నియమించింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు కాబట్టి, వైఎస్ఆర్ లెగసీని మొత్తం ఆయన వైపు తిప్పుకున్నారు కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పగతో ప్రతీకారంతో వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా చేసింది. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఈ దేశంలో ఈ భూమి మీద తన చెల్లికి మించిన వ్యక్తి మరొకరు ఉండరు అని గ్రహించి ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారిని నియమించారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఉండకపోతే, ఆయన వైఎస్ఆర్ లెగసీని ఇంత దూరం తీసుకొని రాకపోయి ఉంటే షర్మిల గారికి కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదా? వైఎస్ఆర్ చనిపోయి 16 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ జయంతి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన లెగసీని నిలబెట్టడం వల్లే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఉండకపోతే, లెగసీని ఇంత దూరం తీసుకొని రాకపోయి ఉంటే బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవారేమో. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారందరికీ నిర్వహించని వర్ధంతి జయంతి కార్యక్రమాల్ని ప్రత్యేకంగా వైఎస్ఆర్కి ఎందుకు నిర్వహించాలి అని కూడా రేవంత్ రెడ్డి గారు అని ఉండేవారేమో. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉండడం, వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉండడం వల్లే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా వైఎస్ఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రుల జాబితాలో చేర్చేసి ఉండేవారు. బహుశా గాంధీ భవన్ లో ఆయన ఫోటోను కూడా కొన్ని శక్తులు ఉండనిచ్చేవి కావేమో. ట్వీట్లో షర్మిల గారు ఏం చెప్తున్నారు? వారసులమని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసుడు కాలేదు. ప్రజలు నిర్ణయించారు కదా ఎవరు వారసులు అని. మొత్తం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మీడియా, సిబిఐ, ఈడీ మొత్తం అంతా వచ్చి నిలబడ్డా జగన్మోహన్ రెడ్డి వైపే పబ్లిక్ నిలబడ్డారు కదా. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాయి కదా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు అని పబ్లిక్ భావించి ఉంటే కడపలో ఎంపీగా పోటీ చేసిన షర్మిల గారు ఎందుకు ఓడిపోయారు? కాంగ్రెస్ పార్టీకి కనీసం 2% ఓట్లు కూడా ఈ రాష్ట్రంలో రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? పబ్లిక్కే వైఎస్ఆర్ వారసుడు జగన్మోహన్ రెడ్డి అని నిర్ధారించిన తర్వాత ఆయన వారసుడు కాలేరు అని షర్మిల గారు చెప్తే నడుస్తుందా? వైఎస్ఆర్ ఐడియాలజీ బతికి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అని వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు. పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఒక మాట, కాకముందు మరో మాట మాట్లాడడం ఏ నాయకుడికి కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చి తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన తర్వాతనే ఇదే షర్మిల గారు ఏం వ్యాఖ్యలు చేశారు? కాంగ్రెస్ పార్టీ మా నాన్నకు ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీ వల్ల మా నాన్న ముఖ్యమంత్రి కాలేదు, మా నాన్న వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది అని చెప్పారా లేదా? అలాంటి రాజకీయ నాయకుడు, అలాంటి గొప్ప నాయకుడిని ఎఫ్ఐఆర్ లో పెట్టి నేరస్తుడిగా ఈ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించిందని తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన సమయంలో వైఎస్ షర్మిల గారు మాట్లాడారా లేదా? అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు పదవి ఇవ్వగానే షర్మిల గారికి కాంగ్రెస్ గొప్ప పార్టీగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి, మిగిలిన ప్రజలంతా నేను ఎలా చూస్తే అలాగే చూడాలని షర్మిల గారు అనుకోవడం కరెక్టేనా? మహానేత ఆశయాలు మళ్ళీ కాంగ్రెస్ తోనే సాధ్యం. ఈ సందర్భంగా ప్రతి వైఎస్ఆర్ అభిమానికి చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్న దివంగత నేత ఆశయ సాధనకు హస్తంతో జత కడుపుదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ తో జత కలపడం కంటే, చేతులు కలపడం కంటే ఇక డైరెక్ట్ గా వెళ్ళి తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం మేలు. ఎవరైనా కానీ అలాంటి ఆలోచన ఉంటే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ షర్మిల గారు తన స్నేహ హస్తాన్ని ఉపసంహరించుకుంటే అప్పుడు ఇంకొకరిని ఆహ్వానించేందుకు ఆమెకు అర్హత ఉంటుంది. వైఎస్ఆర్ ఐడియాలజీ కేవలం కాంగ్రెస్ పార్టీలోనే బతికి ఉంటే అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా ఎందుకు వెళ్ళిపోయింది? ఒక చెల్లి ఒక అన్న మీద ఇంత ద్వేషం పెంచుకోవచ్చా అన్న అభిప్రాయం కూడా ఆమె ట్వీట్లోని కొన్ని వ్యాఖ్యలు బట్టి కలుగుతుంది. 3 రాజధానుల పేరుతో ఋషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇలాంటి ట్వీట్ తెలుగుదేశం పార్టీ అకౌంట్లలోనే చూస్తాం కానీ వైఎస్ షర్మిల గారి అకౌంట్లు కూడా ఇలాంటివి చూడడం దురదృష్టకరం. ఎందుకంటే విశాఖ ఋషికొండ ప్యాలెస్ ని జగన్మోహన్ రెడ్డి సొంతానికి కట్టుకున్నారా? ఇప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నారా? షర్మిల గారు మాత్రం సొంతానికి అంటున్నారంటే ఒక పచ్చి అబద్ధాన్ని తన అన్న మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇక్కడే అర్థమైపోతుంది. ఇక మావిగాన్ పేరుతో జోకర్ గా మారారు. ఇది తెలుగుదేశం పార్టీ స్లోగన్. మావిగాన్ అనే కాన్సెప్ట్ ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి కంగారు పడిపోతున్న తెలుగుదేశం పార్టీ
ప్రతి చోట జోకరు, ఇదో జోకు అంటే ఇలాంటి పదాలు ఆపాదిస్తూ ఉన్నారు. వైఎస్ షర్మిల గారు కూడా అదే తరహాలో మావిగన్ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్ అయిపోయారని మాట్లాడుతున్నారు సొంత అన్నని. ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే వైఎస్ షర్మిల గారిని ఈరోజు 10 మంది గుర్తుపడుతున్నారు. వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయ్యారు అంటే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే. జగన్మోహన్ రెడ్డి లేకపోతే, ఆయన పార్టీనే పెట్టకపోతే, ఇంత స్ట్రాంగ్ గా నిలబడి ఉండకపోతే వైఎస్ షర్మిల గారికి సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చి ఉండేవారు కాదు. కొద్ది రోజుల క్రితం కడపలో ఒక రైతుల తరఫున నిరసన కార్యక్రమానికి వెళితే షర్మిల గారు వెంట 4 లేరు కడప జిల్లాలో, కడపలో. అలాంటి షర్మిల గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు అంటే పబ్లిక్ అయినా నమ్ముతారా? ఆ పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షురాలుగా ఉండి కూడా 4 మనుషుల్ని రాబట్టుకోలేని స్థాయిలో ఉన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం గురించి, ఆయన లెగసీ రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్టేనా?